రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర తీవ్ర విషాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో వచ్చిన టిప్పర్ లారీ 19 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసింది. స్కూళ్లు, ఆఫీసుల కోసం సిటీకి బయలుదేరిన వారు కానరాని లోకాలకు వెళ్లారు. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు ప్రయాణికులను కబలించింది. గాయపడ్డ వారిని చేవెళ్ల, వికారాబాద్, హైదరాబాద్లోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు ప్రమాద మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఉస్మానియా ఆసుపత్రిలో ఫోరెన్సిక్ నిపుణులను అందుబాటులో ఉంచారు. పోస్టుమార్టంలో గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు సైతం పాల్గొనాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. మరోవైపు గాయపడిన వారి కోసం గాంధీలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. బస్ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గాయపడిన వారికి 2 లక్షలు ఇస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం కోసం అందిస్తామన్నారు. 14 మందికి చికిత్స జరుగుతుందన్నారు. 4-5 సీరియస్గా ఉందన్నారు. రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉదయం స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు బయలుదేరిన వారిని మృత్యువు కబలించింది. బస్సులో వెళ్తున్న వారిపైకి టిప్పర్ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మళ్లీ ఇంటికి వస్తారని ఎదురు చూస్తున్న సొంత వాళ్లకు తీరని విషాదాన్ని మిగిల్చి కానరాని లోకాలకి పంపించింది. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర రాంగ్ రూట్లో దూసుకొచ్చిన టిప్పర్ లారీ 19 మంది ఆర్టీసీ ప్రయాణికులను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్, టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్ సహా బస్సులోని 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కంకరలో కూరుకుపోయిన మరికొన్ని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మృతుల్లో తల్లితో పాటు 6 నెలల పాప ఉంది. 11 మంది మహిళలు చనిపోయారు. డెడ్ బాడీలను కంకరలో నుంచి బయటకు తీసి హాస్పిటల్స్కు తరలిస్తున్నారు సిబ్బంది. జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులను పరామర్శించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. వికారాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. గాయపడిన వారిని పరామర్శించారు ప్రతీక్ జైన్. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు కలెక్టర్. టిప్పర్ వాహనం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 72 మంది ప్రయాణికులున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 19 మంది చనిపోయారని, అందులో 7 మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్కు తరలిస్తున్నామన్నారు. ఇంకా చాలా మందికి సీరియస్గా ఉందన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి చేవెళ్ల, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ బస్ ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు మహేష్ భగవత్. ఈరోజు పొద్దున ఈ తందూరు డెపో బస్ ఇది హైదరాబాద్ వైపు వెళ్తున్నప్పుడు ఈ మన్నెగూడ వైపు హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ టిప్పర్ రాళ్ళు ఉన్నాయి. టిప్పర్లో అది చాలా హై స్పీడ్లో టిప్పర్ వచ్చి అది హెడ్ ఆన్ కొలిజన్ అయింది ఇది. సో దాంట్లో ప్రస్తుతం అది టోటల్ 19 మెంబర్స్. దాంట్లో 10 మహిళలు, 8 మంది పురుషులు, తర్వాత ఒక 3 నెలల చిన్న పాప కూడా దాంట్లో ఉన్నాయి. తర్వాత ఈ ఇంజూర్డ్ అయిన వాళ్ళు కొంతమంది స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ చేవెళ్లలో ఉన్న ఎవరికి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలా వాళ్ళు మన పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఏం ఇంజురీ ఏమీ లేవు, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మన ట్రాక్ చేస్తున్నారు. మొత్తం అది కండక్టర్ చెప్పిన మాట అది 72 మెంబర్స్ ఉన్నాయి బస్సులో, టోటల్ 72 ఉన్నాయి. తర్వాత 2 డ్రైవర్ కూడా, బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్, మన టిప్పర్ డ్రైవర్ 2 లేరు. కాబట్టి ఇట్లా ఇంకా మనము దాంట్లో ఇంజూర్డ్ అయిన వాళ్ళతో, తర్వాత ఎవరు చూశారు ఇక్కడ వాళ్ళతో ఈ సమాచారం స్వీకరించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ బాడీస్ అది ఇన్క్వెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఒక 7-8 బాడీస్ గుర్తించారు. పోస్ట్ మార్టం అన్నీ మన ఉస్మానియా హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ అన్నీ చేస్తారు. అక్కడ 72 అని చెప్పారు. కండక్టర్ చెప్పిన మాట, కండక్టర్ చెప్పిన 72. ఇప్పుడు 19 మా లెక్క ప్రకారంగా 19 మెంబర్స్. మేజర్ కారణం అంతే ఇది టిప్పర్ వాళ్ళది తప్పు అని చెప్తున్నారు. ఆయన కేవలం అది డాష్ చేయలేదు, బస్ కూడా దాదాపు 50 ఫీట్ వెనక పోయినాయి ఆ ఇంపాక్ట్ వల్ల. ఈ రూట్లో డివైడర్ లేవు అది, కాబట్టి హెడ్ ఆన్ కొలిజన్ అయినాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన చేవెళ్ల సీఐ గాయపడ్డారు. సహాయక చర్యలు నిర్వహిస్తుండగా చేవెళ్ల సీఐ శ్రీధర్ కాళ్లపైకి ఎక్కింది జేసీబీ. ఘటనలో సీఐ శ్రీధర్ కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని చేవెళ్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మిర్జాగూడ ప్రమాద ఘటన సమయంలో లేడీ కానిస్టేబుల్స్ ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రమాదం జరిగినట్లు గమనించి అటుగా వస్తున్న కానిస్టేబుళ్లు బస్ అద్దాలు పగలగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల శరీరాలు మొత్తం కంకర మధ్యలో కూరుకుపోయాయని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులున్నారని వివరించారు. తీవ్రంగా గాయాలైన వారికి సిపిఆర్ చేశామంటున్న లేడీ కానిస్టేబుల్తో అజయ్ ఫేస్ టు ఫేస్. మిర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి వెంటనే అందులో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి సిపిఆర్ చేసినటువంటి మహిళా కానిస్టేబుల్ మనతో పాటు ఉన్నారు. సో సిపిఆర్ చేయడము అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళు ఫస్ట్ బస్సు వెనకాలనే ఇంకో బస్సు ఉంది, ఆ బస్సులోనే వీళ్ళంతా కూడా ట్రావెల్ చేస్తున్నారు. సో ఆ ట్రావెల్ చేస్తున్న టైంలోనే ఇన్సిడెంట్ జరగగానే మహిళా కానిస్టేబుల్ ఇటు సైబరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్కి చెందిన మహిళా కానిస్టేబుల్ కొందరు వెంటనే బస్సులో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సిపిఆర్ చేయడము, దాంతోపాటు వాళ్ళని సేవ్ చేసే ప్రక్రియ చేసిన పరిస్థితి. సో మొత్తం ఒక ధైర్యంగా ఆ టైంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంత అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడము, వెంటనే వీళ్ళు బస్ దిగి వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం చేసిన సిట్యుయేషన్. సో మొత్తానికి బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అంటే టిప్పర్ ఢీకొన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రైమరీగా అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు. దాంతోపాటు ఇంకా ఈ కేసు సంబంధించి ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు సిపిఆర్ చేసినటువంటి కానిస్టేబుల్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఏ టైంలో ఎగ్జాక్ట్గా ఈ ఇన్సిడెంట్ ఏ టైంలో జరిగింది? 6:40 to 6:45 మధ్యలో జరిగిందండి. మీరు అదే బస్సులో? మేము వెనకాల బస్సే ఉన్నాము. ఆ బస్ అట్లా ఇంజూర్ అయ్యేసరికి ఇక యాజ్ ఏ మేము యూనిఫామ్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ మేము హెల్పింగ్ నేచర్కి ముందు ఉండాలి కాబట్టి చూసిన దాడవే అక్కడ బస్సులో ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు కానిస్టేబుల్స్ ఉన్నామండి, అంటే యూనిఫామ్ ఉన్న వాళ్ళు ఉన్నాం. ఇంజూర్ చూసిన దాడవే బయటకు వచ్చేసి అది ఏదైతే ఉందో అందులో ఉన్న వాళ్ళు కొంతమంది కొట్టుకుంటున్నారు, అంటే అప్పుడే కొనుగుపురితో ఉన్నారు. ఆ బస్ అయితే ఏదైతున్నాయో అద్దాలు వలగొట్టి లోపలికి వెళ్ళి ఆ కంకర ఇక్కడ వరకు పడిపోయింది. ఒక్కొక్కరికి కంకర తీసి కొందరికి ధైర్యం చెప్పి వాటర్ అందించి అద్దాలు అయితే వలగొట్టి స్ట్రక్చర్ రావాలి కదా, వాళ్ళని అట్లా బయటకు తీసినామండి. మీరు సిపిఆర్ కూడా చేశారు. ఆ టైంలో చాలా మందికి మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఆ టైంలో వాళ్ళ ఆర్తనాదాలు ఏంది, వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే మీరు చూసి? అంటే వాళ్ళు భయభ్రాంతులు అయినారు, అంటే మేము బతుకున్నామా లేదా అనేది వాళ్ళ కాన్షియన్స్లో లేరు అసలు. సో మేము వాళ్ళకి ధైర్యం, ఒక దిక్కు ధైర్యం చెప్పుకుంటూ ఇంకో దిక్కు స్ట్రక్చర్ పైన అంబులెన్స్ వరకు తీసుకొచ్చిన తర్వాతకి వాళ్ళు అంటే కొందరు చనిపోయినారా లేదా కూడా, అంటే అప్పుడే మేము కూడా అప్పుడే చూసినాం కదా, మేము కూడా కొంచెం భయం అవంతా చూసేసరికి ఇదైపోయింది. అయినా కానీ వాళ్ళకి స్పాట్లో సిపిఆర్ చేసినామండి. ఇంకా అప్పుడు వాళ్ళు మీతోని ఏమైనా మాట్లాడారా అంటే ప్రమాదానికి సంబంధించి? ఎందుకంటే చిన్న పాప కూడా ఉంది, ఒక చిన్న పాపను కూడా మీరు బయటికి తీసుకొచ్చారు, వాళ్ళ మదర్ కూడా చనిపోయిన సిచ్యువేషన్. అంటే ఆ టైంలో వాళ్ళు ఏం చెప్తుండే మిగతా క్షతగాత్రులు? అందులో మదర్ చనిపోయిందండి, వాళ్ళ పాపని ఇలా రక్షించుకొని ఆమె చనిపోయింది. ఆ పాపని కూడా బయటికి తీసుకొచ్చినారు. ఆమెకి ఎంత, ఆ పాపకి 6 months 3 to 6 months మధ్యలో ఉంటుంది. బయటికి తీసుకొచ్చినాం. తర్వాతకి బాడీస్ అన్ని రోడ్ పైన పెట్టేసినాం. మిగతా వాళ్ళు ఎవరైతే కొనిపురితో ఉన్నారో వాళ్ళని స్ట్రెచర్ పైన తీసుకొచ్చి అంబులెన్స్లో కూర్చోబెట్టి సిపిఆర్ చేసినాం. అది ఒక్కరితోటి కూడా కాకుండా మాకు యూత్ నెక్స్ట్ మాతో పాటు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒక మనిషికి 6-7 మెంబర్స్ సిపిఆర్ చేసినాం. అంటే ఒకవేళ ఛాన్సెస్ ఉన్నాయేమో అని. టైంకి అంబులెన్స్లో ఉన్న వాళ్ళు కూడా అవేవైతే డ్రగ్స్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయో అవి కూడా ఇచ్చినాం. ఇక కొంతమంది ఇక ఉన్నారా ఏమైందనే తెలియదు, ఎందుకంటే మేము ఇక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయినారు. ఇంకా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. ఇంకా ఆ టైం మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే మీరు ఒక మహిళ, మీకు కాస్త భయం ఉంటుంది, అంటే ఆ సిచ్యువేషన్ అంత భయంకరమైన యాక్సిడెంట్ అది. సో అప్పుడు మీరు సిపిఆర్ చేయడం కావచ్చు, వాళ్ళని సేవ్ చేయడం కావచ్చు, అంత డేర్గా ఆ స్టెప్ తీసుకున్నప్పుడు ఏమనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకనంటే అట్లాంటిది అంటే నా వరకు వస్తే అంటే నేను ఒక ఇంతమందిని హెల్ప్ చేయడానికి నాకు దేవుడు ఇదే టైంకి నాకు ఇక్కడ ఉన్నందుకు నేను ఫస్ట్ గుండె ధైర్యం చేసుకున్నాను. కనీసం ఒక ప్రాణమన్నా కనీసం బతకాలి అనేది ఒక ఇది దాంతో లోపలికి వెళ్ళిపోయినాం. ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయినాం. వాళ్ళకి కంకర ఇక్కడ వరకు వచ్చేసింది. ఎందుకంటే ఆ కంకర ఇలా పడిపోయేసరికి అక్కడ బస్ డ్రైవర్ వెనకాల ఎవరైతే సీట్స్లో ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కంకర పడిపోయిందండి. లోపలికి వెళ్ళిపోయినాం. మనుషులని ఇట్లా తీస్తే రావట్లేదు, ఎందుకంటే ఉష్క కాబట్టి వస్తుండే, కంకర కాబట్టి వాళ్ళు ఇరుక్కుపోయినారు కాబట్టి బాడీ లేవట్లేదు. అది తీస్తున్నాము, వాళ్ళందరూ టెన్షన్కి ఫీల్ అవుతున్నారు. దగ్గర ఒక 1 hour 2 hours వరకు అక్కడే ఉండిపోయినారు, ఎందుకంటే శ్వాస ఆడదు కదా. ఆ టైంలో జేసీబీ హెల్ప్ తోటి అంటే అప్పటికప్పటికి ఆలోచనలు కూడా కొన్ని రావు కదా, అట్లా ఒకరం ఏం చేస్తే ఏమవుతుంది అని అట్లా జేసీబీ తోటి
ఆ లాస్ట్కి ఉన్నది తీసేసినాం ఇంకా. ఇది మొత్తానికి మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా వ్యవహరించారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే వీళ్ళు ఇంకో బస్సులో ఉండడము అది గుర్తించి ఎవరైతే మహిళలు దాంతోపాటు ఎవరైతే బస్సులో చిక్కుకున్నారో వాళ్ళకి వెంటనే సిపిఆర్ చేయడము, ఆ విధంగా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశాము. దాదాపుగా ఒక చిన్న పాపని తల్లి ఈ విధంగా భద్రంగా పట్టుకొని తల్లి మరణించింది. దాని తర్వాత ఆ పాపను కూడా మేము బయటికి తీసుకొచ్చాము. చాలా మందిని అంటే చివరి క్షణం వరకు కూడా ఎంతమందిని వీలైతే అంతమందిని బతికించే ప్రయత్నం చేశాము అనేది ధైర్యంగా ఇక్కడ బస్సుకు సంబంధించి ప్రమాదంలో బస్సు అద్దాల్ని పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన కానిస్టేబుల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదులతో కలిసి అజయ్ 6 న్యూస్ హైదరాబాద్.